ఏంటో రోజు రోజుకి ఊళ్ళల్లో, రాష్ట్రాలల్లో, దేశాలల్లో గొడవలు తప్ప ఏం లేవు. చెప్పుకోవడానికి ఇది మంచిది అని చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. అన్ని గొడవలు లేదంటే యుద్ధాలు. రీసెంట్గా ఇరాన్ అందరికీ తెలిసిందే. ఇరాన్ రీసెంట్గా ఇంకా మిసైల్స్ అనేది పంపించడము, కొన్ని దేశాల మీద పంపించి ఆల్మోస్ట్ కొంచెం ప్రాణ నష్టం కూడా జరిగిందన్న న్యూస్ వచ్చింది. అఫ్కోర్స్ జరిగింది. ఎందుకురా ఈ వరల్డ్ వార్స్ టైప్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ప్రశాంతంగా ఉంటే ఎవడు పాటికి వాడు చేసుకొని ఎవడు పాటికి వాడు కష్టపడి తింటే ఏమైపోతుంది? పక్కన దేశాల మీద ఎందుకు పడ్డాము? అస్సలు అర్థం కావట్లే. ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఏం జరిగిపోతాయో, అసలు ఉంటామో పోతామో అర్థం కావట్లే. ఇంకా మన లక్కేమో తెలుసా, మన ఇండియా వాళ్ళ లక్కేమో తెలుసా, ఇంకా ఇండియా ఇన్వాల్వ్ అవ్వలే. ఇరాన్, సౌదీ అరేబియా మీద, కువైట్ మీద, దుబాయ్ మీద, దీని మీద వేసుకుంటుంది. ఇండియా పక్కకి ఇంకా టర్న్ అవ్వలేదు. వన్స్ ఇరాన్ ఇండియాని టచ్ చేసింది అంటే రాసి పెట్టుకోమావా, వరల్డ్ వార్ 3 పక్క. వరల్డ్ వార్ 3 పక్క అంటే పక్క. ఇండియా తగ్గదుగా, ఎక్కడ దేనికి భయపడదుగా. వరల్డ్ వార్ 3 పక్క. చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాలలో చదివినాం వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, అది ఇది యుద్ధాలు, బాంబులు అవి ఇవని. ఇప్పుడు ప్రజెంట్ చూస్తాను. అప్పుడు చదివినప్పుడు బాగానే ఉన్నింది, ఎగ్జైట్మెంట్ ఉన్నింది. ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతుందో, ఏం జరిగిపోతుందో, ఫ్యూచర్ ఉంటుందో ఉండదో అన్న భయం మొదలైంది. ప్రశాంతంగా ఉంటే ఏమైపోతుంది చూద్దాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వరల్డ్ వార్ 3 జరుగుతుందా జరగదా? జరగకుండా ఉండాలి అంటే దేశాలు ఏం చేస్తే బెస్ట్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. విల్ సీ.